కానీ అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం అంటాం, ఎందుకయ్యా నన్ను భయపెడుతున్నావు? దేవుడు నిన్ను భయపెట్టట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేయుచున్న పని ఏంటంటే నిన్ను పశ్చాత్తాపములోకి, మారు మనసులోకి ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. అనుదినము మన పశ్చాత్తాపములోకి రావాలి. గుర్తెరిగిన వారుగా నా నడత ఎలాగుంది, నా ఆలోచనలు ఎలాగుంది, నా జీవితం ఎలాగుందో ప్రతి దినము మనం ఆలోచించిన వారుగా ఉండాలి. ఈ విషయంలో ఎవరు ఆలోచిస్తారు అని మనం గ్రహించినట్లయితే, ఎవరైతే ఆత్మచేత నింపబడతారు, పరలోకము కొరకు, పరలోక రాజ్యము కొరకు ఎవరు ఆశ కలిగి ఉంటారంటే, పరలోకమైన బోధ కొరకు జీవించడానికి ఎవరు ఇష్టపడతారంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే. ఈ దినము నువ్వు ఆత్మచేత నింపబడినట్లయితే నీ ఆలోచన విధానం మారుతుంది, నీ నడత విధానం మారుతుంది. దేవుడి యొక్క వాక్యమని నువ్వు అర్థము చేసుకోగలవు.